ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక విషయం కలిగినటువంటి వ్యక్తి. ఆయన శరీరం మొత్తం విషయం ఉంటుంది. ఆయనకు హిందూయిజం నచ్చదనుకుంటా, నచ్చదని కూడా ఎన్నోసార్లు రుజువు కూడా అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన దేశంలో చూసినాం, మొదట్లో ఒక బ్యాచ్ ఉండే, అవార్డు వాపసీ బ్యాచ్ అని. ఆ అవార్డు వాపసీ బ్యాచ్ పోయింది, ఆ గ్యాంగ్ మొత్తం కొట్టుకుపోయింది. ఆ తర్వాత ఇంటాలరెన్స్ ఒక బ్యాచ్ వచ్చింది. ఆ ఇంటాలరెంట్ బ్యాచ్ కూడా అది కూడా ఖతమైపోయింది. ఆ తర్వాత తుగుడే గ్యాంగ్ అదొక బ్యాచ్ వచ్చింది. వాళ్ళు కూడా తుగుడే అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది, అదే అర్బన్ నక్సలైట్ బ్యాచ్. వాళ్ళు కూడా అక్కడక్కడ అరిచారు, సంకల పుస్తకాలు పెట్టుకొని అక్కడక్కడ తిరుగుకుంటా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఖతం అయిపోయారు. ఇక వీళ్ళందరూ పోను లాస్ట్కు మిగిలింది ఒకడు. అతడు ఎవడంటే ప్రకాష్ రాజ్. ఇక ఆయన మాటలు పట్టించుకోవడం, ఆయన హైప్ క్రియేట్ చేయడం చాలా బుద్ధి తక్కువ. అతను వదిలేయాలి. ఆయన ఎలాంటాడు అంటే, అతను వదిలేసిననుకో ఆయన అరిచి వెళ్ళిపోతాడు. కానీ ఆయనకు అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ అక్కడక్కడ పిచ్ మీడియా కూడా ఉంది. ఆ టైపే ప్రకాష్ ఏ టైపు, ఆ టైపు కొంచెం మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అంతా కలిసి ఇక వాళ్ళు ఒక వేస్తున్న డ్రామా. ఈ ప్రకాష్ రాజ్ లాంటికి ఏమైనా సమస్య ఉంటే భారతీయ జనతా పార్టీతో సమస్య ఉండవచ్చు, వాళ్ళతో పెట్టుకోవాలి. లేకపోతే నరేంద్ర మోడీతో సమస్య ఉండవచ్చు, ఆయనతో పెట్టుకోవాలి. కానీ ఎప్పుడు చూసినా రాముని మీద, దేవుళ్ళ మీద, మందిరాల మీద, లేకపోతే బ్రాహ్మణుల మీద, లేకపోతే హిందుత్వం మీద పిచ్చి పిచ్చి కారు కూతలు కూస్తూనే ఉంటారు. ఇక అందరూ ఎలా పోయినరో అరిచి ఈయన కూడా అక్కడనే పోతాడు. దాదాపుగా దేశంలో ఉన్న వాళ్ళందరూ తెలిసిపోయింది ఈయనతోటి కాదని. ఈయన కూడా ఇట్టనే అరిచి మంచం ఎక్కుతాడు. కానీ అందులో సందేహం లేదు. కానీ ఇలాంటి వ్యక్తులు ఏమైనా ఉంటే పార్టీలతో చూసుకోవాలి, వాళ్ళ కొన్ని పార్టీ నాయకులతో చూసుకోవాలి. కానీ దేవుళ్ళతోటి లేకపోతే హిందూ మతంతో పెట్టుకున్నోడు ఇంతవరకు అయితే కనపడకుండానే పోయిన. మరి ఈయన పరిస్థితి ఏంటో మనం వేచి చూడాలి.